ఆ చుట్టుపక్కల ఉన్న బిడ్డలు వాళ్ళ మీద ఇటువంటి అనుచిత వాక్యాలు. అసలు వాలంటీర్స్ అంటే మీకు ఎందుకు అంత ద్వేషం? వాలంటీర్స్ అంటే ఎందుకు అంత ఈర్ష్య? వాలంటీర్స్ని మీరు చాలా భయంకరంగా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళ ఇండస్ట్రీస్ అనే అతను వాలంటీర్స్కి సంచులు మోసే ఉద్యోగమా, భర్త లేనప్పుడు తలుపులు కొడతారా అని అనుచిత వాక్యాలు చేశారు. వాళ్ళ గడప దాటకుండా ప్రతి ఒక్కటి ఇంటికే తీసుకెళ్లి చేసే వ్యవస్థగా తీసుకొచ్చిన వాలంటీర్స్ని అవమానపరిచే విధంగా చంద్రబాబు నాయుడు ఆ రోజున మాట్లాడటం జరిగింది. ఇవాళ మీరు ఇష్టానుసారంగా జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ మరి నాకు ఆ పథకం ఈ పథకం అనే కాగితాలు అర్జీలు పెట్టి కట్ల అయిపోయేలా చేసిన దుర్మార్గమైన పరిస్థితి నుంచి వాళ్ళ గడప దాటకుండా వాళ్ళ అర్జీలు తీసుకుని వాళ్ళ పని కంప్లీట్ చేసుకొచ్చి ఇంటికి అందించే కార్యక్రమం చేస్తుంటే ఆ చంద్రబాబు నాయుడు అలా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడికి తెలీదా? కరెంటు బిల్లు కోసం వచ్చి తలుపు కొట్టరా, కేబుల్ బిల్లు కోసం తలుపు కొట్టరా, పాల బిల్లు కోసం తలుపు కొట్టరా? అది భర్త ఉన్నాడా భర్త లేడా అని చూసి వస్తారు వాళ్ళు. నా ఇంట్లో కూడా తలుపు కొడతారు, నా భార్యనే కడుతుంది. పేపర్ అయినా, కరెంటు బిల్లు అయినా, కేబుల్ బిల్లు అయినా ఏదైనా సరే ఆవిడే కడుతుంది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు ఆ బుధుడు చంద్రబాబు నాయుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ వాళ్ళ పెద్ద అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా చాలా మంది అమ్మాయిలు తప్పిపోయారు, వీళ్ళే ఈ పెద్ద ఇది చేస్తున్నట్టుగా అతను ఏకంగా సెంట్రల్ బ్యూరో వాళ్ళు చెప్తున్నట్టుగా అతను మాట్లాడాడు. ఏంటి మీకు ఈ ద్వేషం? వాలంటీర్స్ మీద మీకు ఎందుకు ఇంత కక్ష? వాలంటీర్స్ మీకు ఎందుకు శత్రువులు? వాలంటీర్స్ మీ బంధువులు మీ బంధువుల ఇళ్ళకి మీకు మళ్ళీ మీ పార్టీ వాళ్ళకే చేయలేదు మేము, మీకు మళ్ళీ మా వాళ్ళకే చూడండి మా వాళ్ళకే చేయండి అని చెప్పలేదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా అందరికీ చేయమన్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ ఒక్క బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, సిపిఎం అయినా, సిపిఐ అయినా ఎవరికైనా సరే వదలకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళందరికీ చేస్తున్నాం. ఎందుకు మీకు ఈ ద్వేషం? ఎందుకు మీకు ఈ ఈర్ష్య? పవన్ కళ్యాణ్ అలాగా మాట్లాడితే ఇవాళ బొజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అతను బొజ్జల సుధీర్ రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి ఇంత ఘోరంగా ఒక టెర్రరిస్టులకి, నక్సలైట్లకి మరి చాలా దారుణంగా వాళ్ళ ఇన్ఫార్మర్గా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారంటే దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా తీసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దీన్ని సుమూటంగా తీసుకుని అతన్ని అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక అనుచిత వాక్యాలు ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? ఒకళ్ళ మీద ఇలా మాట్లాడతారు, మీరు పెట్టరు, వేరే వాళ్ళు పెట్టనివ్వరు. చిన్నారులు, అందులో మెజార్టీ మహిళల పిల్లలు, వాళ్ళని మీరు ఈ రకంగా పోల్చి ఈ రకంగా చేస్తున్నారంటే తెలుగుదేశం పచ్చ దొంగలు చేసే కుట్ర ఇది. అసలు గంజాయి దొంగలు మీరే, మొన్నే దొరికారు మీ గంజాయి తోటి. మరి అలాగే ఇవాళ పెద్ద స్కామ్ 60,000 కోట్ల రూపాయలతోటి ఏదైతే ఆక్వా దానికి సంబంధించిన ఒక కంటైనర్ పట్టుకోవటం జరిగింది, అది మీ బంధువులే, మీకు సంబంధించిన వాళ్ళే, మీ అందరికీ కలిసి బిజినెస్ చేసేవాళ్లే. అసలు మొత్తం కుట్రలన్నీ కూడా మీరే, పచ్చ దొంగలు మీరే, పచ్చ నక్సలైట్లు మీరే, పచ్చ టెర్రరిస్టులు మీరే, అన్నీ మీరే అయ్యుండి మమ్మల్ని మీద, సామాన్యుల మీద అపవాదిస్తున్నారు. మీరు ఇంత దుర్మార్గమైన బుద్ధితో ప్రవర్తిస్తున్నారు, మీరు హేయమైన బుద్ధితో ప్రవర్తిస్తున్నారు. మీరు మీ ఓటమి తట్టుకోలేకపోతున్నారు. మీరు ఓడిపోతున్నారనే భయంతో, ఓడిపోతున్నారనే ఉక్రోషంతో, ఓడిపోతున్నామనే ద్వేషంతో మీరు అపవాదులు వేస్తున్నారు, దుర్మార్గమైన అపవాదులు వేస్తున్నారు. మీకు పుట్టగతులు ఉండవు, ప్రజలు క్షమించరు మిమ్మల్ని. ఇవాళ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థని భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమంత్రులు కొనియాడుతున్నారు, చాలా బాగా చేస్తున్నారు, భేష్గా చేస్తున్నారని.
ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఒక బిడ్డల్లా చూస్తున్నారు వాళ్ళని. వాళ్ళకి అటువంటి కార్యక్రమాలు అందిస్తూ ఉంటే మీరు ఈ ద్వేషంతో విషం కక్కుతున్నారా? మీకు అసలు మనసుందా, బుద్ధి ఉందా? ఏళ్ళు వచ్చినాయి మీకు. మీరు ఇప్పటికీ కూడా ఇంకా పుట్టగతులు లేకుండా పోతారు. మీ పార్టీలు కాలగర్భంలో కలిసిపోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అయిపోయింది, ఇప్పటికే మీరు క్లోజ్ అయిపోయింది. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇంకా కాండ్రించి మూసే పరిస్థితికి తెచ్చుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.